పార్వతీదేవి చందనంతో గణేశుని సృష్టించి తలుపు కావల ఉండమని చెప్పింది. శివుడు వచ్చినప్పుడు లోపలికి అనుమతించకపోవడంతో కోపంగా ఆయన తలను తీసేశారు. ఇది చూసిన పార్వతీదేవి కాళీ రూపం ధరించి లోకం నాశనం చేస్తానని బెదిరించింది. శివుడు తన గణాలకు మొదటి కనిపించే పిల్లాడి తలను తీసుకురండి అని ఆజ్ఞాపిస్తారు. వారు ఏనుగు తలను తెచ్చారు. ఆ తలను గణేశుని శరీరానికి జోడించి శివుడు మళ్ళీ ప్రాణం పోశారు. అప్పటి నుండి గణేశ చతుర్థి భక్తితో జరుపుకుంటాము. గణేశ అంటే జనాల రక్షకుడు అని అర్థం. స్కంద పురాణం, నారద పురాణం, ముఖ్యంగా బ్రహ్మ వైవర్త పురాణాల్లో గణేశుని మహిమల గురించి అపారంగా కీర్తించారు. గణేశుని పూజలో అన్ని రకాల పూలతో అలాగే ఆకులతో అలంకరిస్తారు. కానీ తులసిని మాత్రం ఉపయోగించరు. ఎందుకు? శివపురాణం ప్రకారం తులసిని సమర్పించడం నిషిద్ధం. పద్మపురాణాల్లో తులసి శక్తి దివ్య స్త్రీతత్వానికి సంకేతం. అందువల్ల ఆమెను పురుష దేవతలకు సమర్పించడం తగదు. మరొక కారణం, తులసి అంటే లక్ష్మి, అంటే విష్ణువు ఒక భార్య. కాబట్టి ఆమెను మరొక దేవునికి సమర్పించడం శిష్టాచారం కాదని చెబుతారు. అందుకే ఈ రోజుకి గణేశుడికి తులసిని సమర్పించరు. ఈ కారణం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.